గత 2 రోజులుగా కూడా దువ్వాడ శ్రీను భార్య మరోవైపు దువ్వాడ శ్రీను కుమార్తెలు కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి. మొన్న దువ్వాడ కుమార్తెలు హైందవితో పాటు నవీన కూడా ఇద్దరు కూడా తమ తండ్రిని కలవాలి, తండ్రిని కలిసి కూడా తమ ఆవేదన వ్యక్తం చేయాలంటూ కూడా వారంతా కూడా మొన్న రాత్రి అంతా కూడా అక్కడ నిరీక్షించడం జరిగింది. కానీ దువ్వాడ శ్రీను అయితే కిందకి దిగలేదు. మా తండ్రి కలుస్తారని మేము చాలా ఆశపడ్డాం. కానీ రాత్రి 2 వరకు ఉన్నా సరే వాళ్ళు తండ్రి రాకపోవడం పట్ల కూడా హైందవితో పాటు తన సోదరి కూడా ఇద్దరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే నిన్న మళ్ళీ తిరిగి దువ్వాడ శ్రీను భార్య వాణితో పాటు దువ్వాడ శ్రీను కుమార్తె హైందవి కూడా మళ్ళీ తిరిగి దువ్వాడ శ్రీను ఇంటి వద్ద కూడా ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితులు కూడా న్యాయం చేయాలి, ఆస్తుల కోసం మేమేమి పోరాటం లేదు, కేవలం ఆయన నుంచి మాకు న్యాయం కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనతో పాటు దువ్వాడ శ్రీను కుమార్తె హైందవి ఉన్నారు. మేడం, మీరు 2 రోజులుగా ఆందోళన చేస్తున్నారు కదా, ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆ లేడీ ఉన్నా ఆమెకి ఇంట్లో ఉండడానికి రైట్ లేదు. ఆమె నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది ఆవిడికి హస్బెండ్తో కూడా డివోర్స్ అవ్వలేదు, మా డాడీతో కూడా మ్యారేజ్ అవ్వలేదు అన్నప్పుడు ఆవిడకి ఈ ఇంట్లో ఉండే రైట్ లేదు, ఆమె ఇంట్లో ఉండకూడదు అండ్ మేము ఈ ఇంట్లోనే ఉంటాం. అండి, ఆవిడ కేవలం అసత్య ఆరోపణలు చేస్తున్నారు, ఆ వాళ్ళకి నాకు సంబంధం లేదు, కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారంటూ కూడా ఆవిడ ఆరోపణ చేసింది మీ మీద, మీ తల్లి మీద. అసత్య ఆరోపణలు చేశాము అంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. తను మా డాడీతో ఏమేమి చాట్ చేస్తుందో, తను మా డాడీకి ఎలాంటి మెసేజ్లు పెట్టిందో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను కావాలంటే ఆ ప్రూఫ్స్ కూడా ఇస్తాను. మేడం, ప్రధానంగా డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర మీరు ఏం ఆశిస్తున్నారు? మా డాడీతో ఉండాలనుకుంటున్నాం, కానీ ఆయన మాత్రం మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మొన్న మీరు అందరు చూసారు, మొన్న నైట్ అంతా మేము ఇక్కడ ఉన్నాం, మధ్యాహ్నం వచ్చాం, మధ్యాహ్నం నుంచి నైట్ అంతా ఇక్కడ ఉన్నాం, అయినా వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ డే మీరు అందరు వచ్చారు, ఇంటికి వచ్చారు, నేను మాట్లాడిన తర్వాత నిన్న మళ్ళీ ఈవినింగ్ వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన అంటున్నారు ఎందుకు మీరు మీ పిల్లల్ని నిన్నేదో నైట్ ఏదో ఇచ్చారు ఇంటర్వ్యూ, ఎందుకు మీరు మీ పిల్లల్ని రానివ్వట్లేదు అంటే వాళ్ళు నన్ను అటాక్ చేస్తారు, వాళ్ళు నన్ను చంపేస్తారు, ఎప్పటి నుంచో ప్లాన్లు వేస్తున్నారు అని. నిన్న మీరే కదా చూసారు, మేము వచ్చాము ఇక్కడ ఉన్నాం కానీ వాళ్ళ మీద అటాక్ ఏం చేయలేదు. ఆయనే మార్బుల్తో ఒక ఇంత పెద్ద రాడ్ తీసుకొని దాంతో కట్టడానికి మమ్మల్ని ఆయనే వచ్చారు. ఆయనే మమ్మల్ని ఎన్ని తిట్టాలో తిట్టారు అండ్ నాది ఇలా పట్టుకొని నన్ను ఇలా లాగడానికి, నన్ను కొట్టడానికి ట్రై చేశారు. ఇప్పుడు చెప్పండి, ఆయన అటాక్ చేయాలనుకుంటున్నారు, మేమే అటాక్ చేయాలనుకుంటున్నావా? ఆయన చంపాలని చూస్తున్నారు మమ్మల్ని, మేము చంపాలని చూస్తున్నావా? మా మీద ఫేక్ గా ఏదో చెప్పాలని చెప్పేసి మమ్మల్ని ఆయన దూరం పడుతున్నారు. మాకు ఆయనతో ఉండడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, మా డాడీతో మాకు ఉండడానికి మేము ఉండాలనుకుంటున్నాం, బట్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఆస్తులు ఇచ్చాము, అన్ని ఇచ్చేసాము అని చెప్తున్నారు కదా, అసలు గొడవ ఆస్తులు లేకపోతే మీరు పేరెంట్స్ తో ఉండడానికని? ఆస్తులు అనుకుంటే ఇవన్నీ ఎందుకండి, డైరెక్ట్ కోర్టుకి వెళ్తే కోర్టే తేల్చేస్తుంది ఇది వీళ్ళకి ఇచ్చేయండి అని. కోర్టే మాకు సేఫ్ జోన్ లో పెట్టేస్తుంది. మేమేం ఆస్తులకి రాలేదు. ఆస్తులు కావాలంటే వాళ్ళకి కూడా వెళ్ళొచ్చు. మాకు రైట్ ఉంది ఈ ఇంట్లో ఉండడానికి, మా డాడీతో ఉన్నాను, మేము వచ్చాం. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది మేడం? గతంలో మీతో చాలా బాగుండేవారు కదా శ్రీనివాస్ గారు, మీ నాన్నగారు. చాలా బాగుండేవారు. ఆ లేడీ ఎంటర్ అయింది. ఆ లేడీ ఎంటర్ అవడం వల్ల వాళ్ళ బ్రదర్స్ ఏంటి అంటే వాళ్ళకి మా మమ్మీ డాడీ కానీ మా ఫ్యామిలీ కానీ బాగా ఉండడం ఇష్టం లేదనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఆ థర్డ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆయనకి వాళ్ళ ఫస్ట్ వైఫ్ తో డివోర్స్ అయిపోయింది. తర్వాత ఎవరితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక ఆవిడని చేసుకున్నారు. ఆవిడ మంచి ఆవిడే, ఇంకొక ఆవిడని చేసుకున్నారు. సో ఆయన లైఫ్ ఎలాగైనా మా లైఫ్ లో కూడా అలాగే అయిపోవాలి. కూడా మా తండ్రితో ఉండాలనేది తప్ప ఆస్తుల కోసం కాదు, మా నాన్నగారితో మేము ఉండాలి, కలిసి ఉండాలనే కేవలం ఆ మహిళ ఎవరైతే వచ్చారో మహిళ వచ్చినప్పటి నుంచి కూడా ఈ విధమైన తేడాలు వచ్చాయి, డిస్టెన్స్ పెరిగిందని కూడా మరోవైపు దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు కూడా బ్రదర్ కూడా కొంత ఇబ్బంది పెడుతున్నారని కూడా ఎవరైతే హైందవి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.